Welcome to Telangana State Board of Intermediate Education, digital classes for occasional courses. I am M. Narasimha Reddy, MCom Gold Medal in Taxation from Kakatiya University, CGL in Occasional Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komarambim, Asifabad. Taxation 1, Unit 5, Residential Status and Incidence of Tax, Part D, Digital Class. పన్ను విధింపు 1, యూనిట్ 5, నివాస ప్రతిపత్తి మరియు పన్నుల భారము, పార్ట్ డి, డిజిటల్ క్లాస్. Learning objectives. First one is residential status and incidence of tax. Second one is residential status and the previous year, section 6. Third one is the residential status in the case of an individual. Fourth one is incidence of tax. Subpoint 1, Indian income, and second one is the foreign income. అభ్యసనం చేయవలసినటువంటి విషయాలు: 1, నివాస ప్రతిపత్తి మరియు పన్నుల భారము. 2, నివాస ప్రతిపత్తి మరియు గత సంవత్సరము ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 6 ప్రకారం. 3, విడి వ్యక్తి లేదా సహజ వ్యక్తుల నివాస ప్రతిపత్తిని నిర్ధారించుట. 4, పన్నుల భారము: 1, భారతీయ ఆదాయం, 2, విదేశీ ఆదాయం. గత పార్ట్ సి డిజిటల్ క్లాస్ నందు మనము నివాస ప్రతిపత్తిని నిర్ధారించుటకు, విడి వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తిని నిర్ధారించుటకు ప్రాథమిక షరతులను ఉదాహరణ 1, ఉదాహరణ 2ను పరిశీలించి ఉన్నాం. అదేవిధంగా ఈ పార్ట్ డి డిజిటల్ క్లాస్ నందు ప్రాబ్లం నెంబర్ 3, ఇలిస్ట్రేషన్ 3, ఉదాహరణ 3, టెక్స్ట్ బుక్ నందు పేజ్ నెంబర్ 218 నందు కలదు. కావున విద్యార్థులు టెక్స్ట్ బుక్ నందు పేజ్ నెంబర్ 218న చూడవలసి ఉంటుంది. ఇక ఉదాహరణ నెంబర్ 3 విషయానికి వచ్చినట్టయితే, శ్రీ సంజయ్ సింగ్ అమెరికా దేశపు పౌరత్వం గల వ్యక్తి. ప్రప్రథమంగా భారతదేశంనకు 14 నవంబర్ 2019 వచ్చి తిరిగి మే 2020 భారతదేశం నుండి వెళ్ళిపోయాను. 2019, 2020 గత సంవత్సరం నాకు అతని నివాస స్థాయిని కనుగొను. ఇచ్చినటువంటి ప్రశ్నలంగా మనము పరిశీలించినట్టయితే, అవగాహన చేసుకున్నట్టయితే, శ్రీ సంజయ్ సింగ్ గారు అమెరికా దేశపు పౌరత్వం గల వ్యక్తి. ప్రప్రథమంగా భారతదేశంనకు 14 నవంబర్ 2019 రావడం అనేది జరిగింది. అదేవిధంగా శ్రీ సంజయ్ సింగ్ గారు తిరిగి అమెరికాకు మే 2020 భారతదేశం వదిలి అమెరికాకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. అట్టి సందర్భంలో శ్రీ సంజయ్ సింగ్ గారి యొక్క నివాస ప్రతిపత్తిని మనం 2019, అదేవిధంగా 2020 గత సంవత్సరం నాకు మనం అతని యొక్క నివాస ప్రతిపత్తి, నివాస స్థాయిని మనము లెక్కించవలసి ఉంటుంది. మనము గత పార్ట్ బి మరియు సి డిజిటల్ క్లాస్ నందు నేర్చుకున్నటువంటి విషయాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ, ఒక వ్యక్తి యొక్క పౌరత్వం అనేది భారత రాజ్యాంగం ప్రకారం నిర్ధారించబడుతుంది. కానీ అస్సెస్సి యొక్క నివాస ప్రతిపత్తి మాత్రం ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం నిర్ధారించవలసి ఉంటుంది. అస్సెస్సి ప్రస్తుత గత సంవత్సరంలో ఆదాయంను ఆర్జించినట్టయితే పొందుటకు భారతదేశంలో నివసించిన కాలం ఆధారంగా తెలియజేసేటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని నివాస ప్రతిపత్తి అంటారు. ఆ నివాస ప్రతిపత్తిని నిర్ధారించుట కోసం గాను ఆదాయపు పన్ను చట్టం 1961 నందు ఒక ప్రత్యేకమైనటువంటి నియమావళి కలదు. ఆ ప్రత్యేకమైనటువంటి నియమావళిని నివాస ప్రతిపత్తిని నిర్ధారించుటకు మనం అవలంబించవలసి ఉంటుంది.
ఆ నియమావళిని అవలంబిస్తూ ఆ వ్యక్తి యొక్క ఆ అస్సెస్సీ యొక్క విడి వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తిని మనం నిర్ధారించవలసి ఉంటుంది. అంటే అస్సెస్సీ యొక్క మొత్తం ఆదాయం పరిధి అతని నివాస ప్రతిపత్తిపై ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. అంటే దీని అర్థం అస్సెస్సీ యొక్క నివాస ప్రతిపత్తి 3 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. అస్సెస్సీ యొక్క నివాస ప్రతిపత్తి నివాసి మరియు సాధారణ నివాసిగా, రెండవది అస్సెస్సీ నివాసి మరియు సాధారణ నివాసి కాదుగా, మూడవది నివాసేతర వ్యక్తి లేదా నివాసి కాడుగా 3 రకములుగా వర్గీకరించడం అనేది జరిగింది. అస్సెస్సీ యొక్క నివాస ప్రతిపత్తి ఆధారంగా లెక్కించిన మొత్తం ఆదాయంపై పన్ను బాధ్యతను పన్ను నిర్ధారణ సంవత్సరం నందుగల పన్ను రేట్ల ప్రకారం మనము పన్నును లెక్కించవలసి ఉంటుంది. ఇక ఉదాహరణ నెంబర్ 3 నందుగల శ్రీ సంజయ్ సింగ్ గారి యొక్క నివాస ప్రతిపత్తిని మనము నిర్ధారించుటకు అవలంబించవలసినటువంటి నియమ నిబంధనలు కనుక పరిశీలించినట్టయితే, ఇచ్చినటువంటి సమాచారాన్ని కనుక పరిశీలించినట్టయితే సమాధానం: అతడు భారతీయ పౌరుడు కాదు, కానీ అతని నానమ్మ అవిభక్త హిందూ కుటుంబంలో కరాచీ పట్టణంలో జన్మించెను. అందుచేత అతనిని భారతీయ సంతతికి చెందిన వ్యక్తిగా పరిగణించి అతనిని విశిష్ట లేదా ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా పరిగణించెదరు. అంటే శ్రీ సంజయ్ సింగ్ గారి యొక్క నానమ్మ ఎవరైతే ఉన్నారో ఆ నానమ్మ భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోకముందు ఆవిడ అవిభక్త హిందూ కుటుంబం కరాచీలో జన్మించి ఉన్నది. కావున ఆ కారణం చేత వారి నానమ్మ బంధువు కారణం చేత అతన్ని భారత సంతతి బిడ్డగా గుర్తించడం అనేది జరిగింది. అదేవిధంగా అతని యొక్క నివాస ప్రతిపత్తిని ఒక విశిష్ట లేదా ప్రత్యేకమైన వ్యక్తిగా పరిగణించవలసి ఉంటుంది. ఇక శ్రీ సంజయ్ సింగ్ గారు గత సంవత్సరం 2019, 2020 అతను భారతదేశంలో నివసించిన కాలమును మనం లెక్కించవలసి ఉంటుంది. గత సంవత్సరం 2019-20 అతడు భారతదేశంలో నివసించిన కాలాన్ని ఈ క్రింది పట్టిక ద్వారా మనం కనుక అవగాహన చేసుకున్నట్టయితే, అతను శ్రీ సంజయ్ సింగ్ గారు భారతదేశంలో నివసించినటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రోజులను మనం లెక్కించడం ద్వారా అతని యొక్క నివాస ప్రతిపత్తిని మనం నిర్ధారించుటకు అవకాశం కలదు. అంటే శ్రీ సంజయ్ సింగ్ గారు మొట్టమొదటిసారి భారతదేశానికి రావడం అనేది జరిగింది. అతను భారతదేశంకు 14వ తారీఖు నవంబర్ నెలలో రావడం అనేది జరిగింది. అంటే నవంబర్ నెలలో ఉన్నటువంటి 30 రోజులలో అతను భారతదేశంలో 17 రోజులు ఉండడం అనేది జరిగింది. అంటే 30 రోజుల నుండి 13 రోజులను తీసివేయగా వచ్చినటువంటి 17 రోజులు నవంబర్లో ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా డిసెంబర్లో 31 రోజులు భారతదేశంలో ఉన్నాడు. అదేవిధంగా జనవరిలో 31 రోజులు భారతదేశంలో ఉన్నాడు. ఫిబ్రవరి మాసంలో 28 రోజులు అతను భారతదేశంలోనే ఉన్నాడు. 2020 జనవరి, ఫిబ్రవరి. అదేవిధంగా మార్చి 31 నందు కూడా అతను 31 రోజులు మన భారతదేశంలో నివసించి ఉన్నాడు. అదేవిధంగా అతను తిరిగి 2020 సంవత్సరం నందు మే నెలలో అతను తిరిగి అమెరికాకు వెళ్ళిపోవడం జరిగింది. మనకు ప్రస్తుత గత సంవత్సరం అనేది 2019 1 ఏప్రిల్తో మొదలై తదుపరి వచ్చే సంవత్సరమైనటువంటి 2020తో మార్చి 31తో అంతమయ్యే 12 నెలల కాలాన్ని మనం పరిగణలోకి తీసుకుంటాం. ఆ కారణం చేత అతను మే నెలలో వెళ్ళిపోవడం జరిగింది. కావున మార్చి నెలలో 31 రోజులను కూడా మనం పరిగణలోకి తీసుకునవలసి ఉంటుంది. అంటే శ్రీ సంజయ్ సింగ్ గారు భారతదేశానికి మొట్టమొదటిసారిగా నవంబర్ 14 రావడం జరిగింది. అదేవిధంగా మేలో తిరిగి భారతదేశాన్ని వదిలి అమెరికాకు వెళ్ళిపోవడం జరిగింది. కావున మనం ప్రస్తుత గత సంవత్సరం అయినటువంటి 2019 1 ఏప్రిల్ నుండి 2020 మార్చి 31 వరకు గల కాలాన్ని మాత్రమే మనం పరిగణలోకి తీసుకునవలసి ఉంటుంది. ఆ విధంగా శ్రీ సంజయ్ సింగ్ గారు భారతదేశంలో నివసించిన రోజుల సంఖ్యను కనుక మనం పరిశీలించినట్టయితే నవంబర్లో 17 రోజులు ప్లస్ డిసెంబర్లో 31 రోజు ప్లస్ జనవరిలో 30 రోజులు ప్లస్ ఫిబ్రవరిలో 28 రోజులు ప్లస్ మార్చిలో
31 రోజులు భారతదేశంలో నివసించినాడు. ఆ నివసించగా ఆ రోజులను భారతదేశంలో నివసించినటువంటి డేస్ ఏవైతే ఉన్నాయో ఆ రోజులను మనం కూడగా వచ్చినటువంటి రోజుల సంఖ్య మొత్తం 138 రోజులుగా రావడం అనేది జరిగింది. ఇక అస్సెస్సి భారతీయ సంతతికి చెందిన వ్యక్తి. అతను గత సంవత్సరం 2019-20 నందు భారతదేశంలో అతడు 180 రోజుల కంటే తక్కువ కాలం నివసించినందున అతని నివాస ప్రతిపత్తి నివాసి కాడు అగును. అంటే శ్రీ సంజయ్ సింగ్ గారు మనకు ఆదాయ పన్ను చట్టం నియమావళి ప్రకారం ప్రాథమిక షరతులు మరియు అనుబంధ షరతులు కలవు. అదేవిధంగా శ్రీ సంజయ్ సింగ్ గారు ప్రాథమిక షరతులలో ఏ ఒక్క షరతును కూడా సంతృప్తి పరచుట లేదు. ఆ కారణం చేత శ్రీ సంజయ్ సింగ్ గారి యొక్క నివాస ప్రతిపత్తి నివాసి కాడుగా నిర్ణయించడం అనేది జరిగింది. ఇక మనం గత క్లాసులో చెప్పుకున్న విధంగా ప్రాథమిక షరతులు 2 ఉండడం అనేది జరిగింది. ప్రాథమిక షరతులలో ఏ ఒక్క షరతును సంతృప్తి పరచనప్పుడు ఆ విడి వ్యక్తిని మనము నివాసేతర వ్యక్తి లేదా నివాసి కాడుగా నిర్ధారించవలసి ఉంటుంది. ఇక్కడ శ్రీ సంజయ్ సింగ్ గారు 138 రోజులు మాత్రమే భారతదేశంలో నివసించి ఉన్నారు. ఆ కారణం చేత అతను ప్రాథమిక షరతులలో మొదటి షరతు అయినటువంటి ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 6 సబ్సెక్షన్ 1A ప్రకారం గత సంవత్సరంలో అస్సెస్సి భారతదేశంలో కనీసం 182 రోజులు నివసించి ఉండాలి. ఈ 182 రోజులు వరుసగా ఒకే ప్రాంతంలో ఉండవలసినటువంటి అవసరం లేదు. తన సొంత గృహంలో కానీ లేదా అద్దె గృహంలో కానీ లేదా హోటల్లో కానీ లేదా ధర్మసత్రంలో కానీ ఉండవచ్చును. శ్రీ సంజయ్ సింగ్ గారు 138 రోజులు అంటే ప్రథమ షరతులో సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ A ప్రకారం అతను 182 రోజుల కంటే తక్కువ భారతదేశంలో నివసించి ఉన్నాడు. ఆ కారణం చేత అతను ప్రాథమిక షరతులలో ఏ ఒక్క షరతును కూడా సంతృప్తి పరచలేకపోయినాడు. ఆ కారణం చేత అతని యొక్క నివాస స్థాయిని మనము నివాసేతర వ్యక్తి లేదా నివాసి కాడుగా చెప్పడం అనేది జరిగింది. ఇక ప్రాథమిక షరతులలో 2వ షరతు సెక్షన్ 6 సబ్సెక్షన్ 1B ప్రకారం అస్సెస్సి సంబంధిత గత సంవత్సరంలో భారతదేశంలో కనీసం 60 రోజులు నివసించి ఉండి గత సంవత్సరానికి తక్షణమే ముందున్న గత 4 సంవత్సరాల్లో కనీసం 365 రోజులు భారతదేశంలో నివసించి ఉండాలి అనేటువంటి షరతు కలదు. కానీ శ్రీ సంజయ్ సింగ్ గారు ప్రప్రథమంగా భారతదేశానికి రావడం అనేది జరిగింది. అతను గత సంవత్సరంలో ఎప్పుడు కానీ గత సంవత్సరాల్లో ఎప్పుడు కూడా భారతదేశానికి రాని కారణం చేత అతను 2వ ప్రాథమిక షరతును సంతృప్తి పరిచేటువంటి అవకాశం లేదు. ఆ కారణం చేత ప్రాథమిక షరతులలో ఒక షరతును కూడా సంతృప్తి పరచని కారణం చేత అతని యొక్క నివాస స్థితి లేదా నివాస స్థాయి నివాస ప్రతిపత్తి అనేది నివాసి కాడుగా నిర్ధారించడం అనేది జరిగింది. అస్సెస్సి యొక్క నివాస ప్రతిపత్తి నివాసి కాడుగా నిర్ధారణ అయిన కారణం చేత శ్రీ సంజయ్ సింగ్ గారు అస్సెస్సి గత సంవత్సరంకు నివాసి కాడు. ఆ సందర్భంన అతను కేవలం భారతీయ ఆదాయాలపై మాత్రమే పన్ను చెల్లించవలసి ఉండును. కానీ భారతదేశం నుండి నిర్వహణ నియంత్రణలు జరుగుతున్న విదేశీ వ్యాపారం నుండి సంపాదించిన ఆదాయంపై కూడా పన్ను చెల్లించవలసినటువంటి అవసరం అనేది లేదు. అంటే శ్రీ సంజయ్ సింగ్ గారు ఆ 138 రోజులలో భారతదేశంలో ఆర్జించిన లేదా సంపాదించిన లేదా పొందినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ భారతీయ ఆదాయం పైన మాత్రమే అతనికి పన్ను చెల్లించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉంటాడు. ఇల్లుస్ట్రేషన్ 3 టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 218. Mr. Sanjay Singh is an American citizen. He came to India for the first time on 14th November 2019 and left on 5th May 2020. His grandmother was born in Karachi, city of the undivided India.
Find out his residential status for the previous year 2019 and 20. Solution. Assassi is not an Indian citizen, but his grandmother was born in undivided India during the previous year 2019-20. His stay in India is as follows. According to the Income Tax Act 1961, Section 5 of the Act says that the tax liability of an assessee depends upon his residential status during the previous year. Therefore, the important objective of determining residential status of an assessee is to find out on which of his income the tax may be imposed. A resident has to pay tax on all his income, whether earned in India or elsewhere, whether received in India or elsewhere. But a non-resident need not to pay tax on his foreign income, and not ordinarily a resident has to pay tax on Indian income and on profits earned from business controlled from India. The tax liability of each person is based upon his residential status according to Section 6 of the Income Tax Act 1961. Divides the assessable persons into three categories. First one is resident, second one is resident but not ordinary resident, third point is non-resident. Hence, we must know whether a person is resident or not, ordinarily resident or non-resident during the previous year. Residential status of an assessee is decided separately for every year. An assessee who is a resident for 1 year may be a non-resident or a not ordinary resident for other year. Citizenship of a person should not be taken into account for determining the residential status of a person. Scope of total income of an assessee depends upon his residential status during the previous year. Residential status of an assessee changes with the number of days he stayed in India. Citizenship should not be taken into the account for determining the residential status of an assessee. Provisions of Income Tax Act have to be followed for deciding the residential status. Section 6 of the Income Tax Act deals with the various provisions for determining the residential status of different assessees. In this problem, in this illustration, Mr. Sanjay Singh is an American citizen. He came to India for first time on 14th November 2019 and left on 15th May 2020. That's why we need to calculate how many days, number of days stayed in India. In the month of November 2019, he stayed in India 17 days. From 14th November to 30th November. In the month of December, he stayed in India 31 days. And in the month of February, 28 days. And in the month of March, 31 days. 2019, in the year of 2019, he stayed November 17 days and in the month of December 31 days. In the year 2020, he stayed in January 31 days, in the February 28 days, in the month of March 31 days. Here November 17 days plus December 31 days plus
January 31 days plus February 28 days plus March 31 days. Total is equal to 138 days is stayed in India. Here, SSC is a person of Indian origin and his stay in India is less than 182 days. So his residential status for the previous year 2019-20 is non-resident, because SSC Mr. Sanjay Singh is stay in India less than 182 days. That's why he is not satisfying the any one of the basic condition. That's why considered as non-resident, SSC's residential status is treated as the non-resident. For determining the residential status of an SSC, an individual, there are two set of rules, set of conditions. We need to apply for determining the residential status purpose basic conditions only. Basic conditions, first condition is he is in India in the relevant previous year for a minimum period of 182 days. This is the first basic condition. Second basic condition is he is in India for a period of 60 days or more during the relevant previous year, and 365 days or more during the 4 years preceding to the relevant previous year. Here Mr. Sanjay Singh came to India first time and is not satisfying the basic conditions, at least one basic condition. First, determine whether a person satisfies basic conditions or not. That's why we need to apply the basic condition test. If a person satisfies one or both of the two basic conditions, then he will be treated as resident. If a person fails to satisfy any one of the two basic conditions, then he will be treated as non-resident. Here Mr. Sanjay Singh, SSC, is a person of Indian origin and his stay in India is less than 182 days, that is 138 days he stayed in India. So his residential status for the relevant previous year 2019-20 is non-resident. Thank you. Presented by M. Narasimha Reddy, M.Com Gold Medal in Taxation from Kakatiya University, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komaram Bhim, Asifabad. Jai Jawan, Jai Kisan, Jai Bharat.